ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన కర్మేల్ మినిస్ట్రీస్ దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ ఉదయకాల సమయమున మీతో పాటు కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ ఉదయకాల ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. కండ్లు మూసుకుని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలము నీ పాద సన్నిధిని చేరి నీ నామమును మహిమపరచడానికి, నీ నామమును స్తుతించడానికి నీవు మాకు ఇస్తున్న ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన నీ వాగ్దానములు గొప్పవి రాజా. ఈ ఉదయకాలము మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. నీ ప్రత్యేకమైన కనుదృష్టిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలం మేము చేస్తున్న ప్రార్థన మీద కనుదృష్టి మీరుంచి సహాయమును చేయమని యేసయ్య దివ్య పరిశుద్ధ గణనామమున మిక్కిలి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ప్రార్థనలో మీతో పాటు కలిసి ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైన సమయమందు ఒక పాటను వింటూ దేవుని నామమును మనం మహింపరచుకుందాం. తదుపరి దేవుని వాక్యములో మనము ఆధ్యాత్మికంగా బలపరచబడతాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను.
నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. హల్లెలూయా. సంతోషం. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాం. ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయాన దేవుడు మనతో ఏమి మాట్లాడను ఉన్నాడో మన హృదయాలను దేవుని కొరకు కనిపెడతాం. ఎందుకంటే ప్రతి ఉదయకాలము జరుగుతున్నటువంటి ఈ ఉదయకాల ప్రార్థన క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని ఇంకా దేవునిలో బలంగా, ఇంకా దేవునితో ఆధ్యాత్మిక జీవితాన్ని, ఇంకా దేవునితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన మన ప్రతి పరిస్థితులను మార్చును అని చాలా సందర్భాల్లో మనం విన్నాం. కాబట్టి నేను అంటాను, ప్రార్థన మన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. అందుకే రేయి మొదటి జామున లేచి ప్రార్థించమని దేవుని పరిశుద్ధ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ఈ ఉదయకాల ప్రార్థనలో మీతో పాటు కలిసి ప్రభుని స్తుతించడానికి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సంతోషం. ఈ ప్రత్యేకమైన సమయాన దేవుడు మనతో మాట్లాడే ఒక ప్రత్యేకమైన వర్తమానం కొరకు, అయ్యా మీరు మాతో మాట్లాడనని చిన్న మాట దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ చరణాన్ని ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 20 చదువుతున్నాను, విందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. మరలా చదువుతున్నాను వినండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. నిజమే, ఈరోజు చాలామందికి ఆశీర్వదించబడాలని ఉంటుంది, చాలామందికి దీవెనకరంగా ఉండాలని ఉంటుంది, చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారి ప్రణాళికలు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నేనంటాను, క్రైస్తవ దేవుని బిడ్డ, దేవుని చిత్తం లేనిదే నువ్వు ఏమీ చేయలేవు. అందుకే యోబు అంటాడు, ప్రభువా నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు అంటాడు. ప్రభు ఇస్తే అది ఎవరు తీయలేనిది, ప్రభువు తీసుకుంటే అది ఎవరు మనకి ఇవ్వలేనిది.
అందుకే నేను అంటాను, నువ్వు ఆశీర్వదించబడాలని నీ ఆలోచన ఉంది కరెక్టే, కానీ ఆ ఆలోచనకు తగిన ప్రయత్నాన్ని నువ్వు చేయగలిగిన ఒక మంచి భక్తునిగా, భక్తి పరురాలుగా నీవు ఉందువుగాక. అందుకే ఈ ఉదయకాలము ఎఫెసీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు గురించిన ఒక శ్రేష్టమైన మాట చెప్తాను. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఒకనాటి దినాలలో ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులను, ప్రభువుని ఆరాధించే బిడ్డలను శిక్షించేటువంటి లేక వారిని బాధించేటువంటి వ్యక్తి, లేదా వారిని అన్యాయముగా ఎదుర్కొంటున్న ఒక భయంకరమైన క్రీస్తు విరోధి అనబడే సౌలు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు సౌలు హృదయాన్ని తాకాడో, సౌలు తన జీవితాన్ని పౌలుగా మార్చుకున్నాడు. ఆ పౌలు గారు అంటారు, అయ్యా ఇదిగో క్రీస్తు కొరకు సమస్తము నేను పెంటగా ఎంచుకున్నానంటాడు. చూసారా ఎంత చేంజో పౌలు విషయాల్లో మనం చూద్దాం. ఆ ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తి ప్రభు కొరకు సాక్షిగా నిలవబడ్డాడు. ఇంచుమించు 14 పత్రికలు యేసయ్య ప్రేమను అనేక సంఘాలకి తెలియపరిచిన ఒక మంచి భక్తుడు ఈ పౌలు గారు. ఆయన అంటాడు ఎఫెసీ సంఘముతో, అయ్యా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవునికి. నేనంటాను, ఇక్కడ అంటారు ఎఫెసీ సంఘముతో ఆయన, అయ్యా మనలో కార్యసాధకం ఉండాలి. ఆ కార్యసాధకముతో తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన యేసయ్య. ఈ రోజున చాలామంది క్రైస్తవ భక్తి జీవితాల్లో కార్యసాధకము లేదు, అంటే పని చేయడం లేదు. పని అంటే ఎలా అనుకుంటారు? నేను అంటాను, క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైన పని ఏంటో తెలుసా? ప్రార్థన అనే పని ఉండాలి, దేవుని వాక్య ధ్యానం అనే పని ఉండాలి, ఆయనతో సహవసించే పని ఉండాలి. నేను అంటాను, ఈ ఉదయకాలము మనలో కార్యసాధకమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సామెత ఒకటి ఉంటుంది, తీగలాగితే డొంకంతా కదిలిందంట. విన్నారా తల్లి? తీగలాగితే ఏం కదిలిందంట? డొంకంతా కదిలిందంట. నేనంట నీ జీవితంలో డొంక లాంటి సమస్యలు ఉండొచ్చు, డొంక లాంటి కష్టాలు ఉండొచ్చు, డొంక లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, డొంక లాంటివి నిన్నెన్నో సతమతం చేస్తున్నవి ఎన్నో ఉండొచ్చు దేవుని బిడ్డ. నేనంటాను, నువ్వు లాగవలసిన తీగ లాగితే ఆ డొంకంతా కదిలిపోతుంది. హల్లెలూయా. ఆ డొంక కదిలించబడాలంటే, ఆ డొంకల నుండి నువ్వు విడిపించబడాలంటే నేనంటాను, తీగను నువ్వు లాగాలి. ఆ తీగే మనలో కార్యసాధకమైన శక్తి. హల్లెలూయా. నేనంటాను, ఆ తీగను లాగితే ఆ డొంక కదులుతుందో, నీవు యేసయ్య పాదాలు చెంత చేరి మనలో కార్యసాధకమైన శక్తిని నువ్వు చూపిస్తే, ఆయన అంటాడు, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తాడట. హల్లెలూయా. నమ్ముతున్నావా? కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటారయ్యా, మనలో కార్యసాధకమైన తన శక్తి. మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? కార్యసాధకం అంటే పని చేయువాడి వలె మన ముందుముగాక. కాబట్టి ఈ ఉదయకాలము ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారు నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అని భక్తుల ద్వారా తన సాక్ష్యం ఇస్తున్నట్లుగా నేను అంటాను, నువ్వు అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెతికితే ఆయన దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు తడితే ఆయన తలుపును తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అంటాను, నువ్వు అడగాలి. నువ్వు అడిగితే ఆయన ఇద్దామని చాలా సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో సామెత ఉంది కదా, అడగంది అమ్మాయినా పెట్టదట. నిజమే. అడగకుండా, నేను అంటాను, అడగకుండా మనకేది రాదు. ఇక్కడ దేవుడు అంటాడు, నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. నువ్వు అడగకుండా ఆయన ఎలాగిస్తాడు చెప్పు దేవుని బిడ్డ? నీకున్న ప్రతి సమస్యల నుండి విడుదల పొందాలని నీకు ఆశ ఉంది, కానీ నువ్వు అడగాలిగా. చాలామంది అంటారు, అయ్యా అడిగితేనే యేసయ్య ఇస్తాడా, అడిగితేనే ఆయన దేవుడా అని అంటారు. చాలామంది ఎదురు ప్రశ్న వేస్తారు.
నేనంటాను, ఆయన అడక్కపోయినా ఇచ్చే దేవుడు, కానీ అడగందే అమ్మైనా పెట్టదుగా. నువ్వు అడగందే యేసయ్య ఎలా ఇస్తాడు చెప్పండి? చాలామంది అంటారు, అవి అడిగితేనే ఇస్తాడా, ఆయన దేవుడా లేకపోతే దేవుడు కాదా అని అంటారు. నేనంటాను, ఒక చిన్న ఉదాహరణ మాట్లాడదాం. మీకు కొంత ధనం అవసరం ఉందండి. మీరు వెళ్ళి అడుగుతారా లేకపోతే అడగకుండా వాళ్ళే తెచ్చిస్తారా? మీరు వెళ్ళి అడిగితేనే కదా వాళ్ళు ఇస్తారు మీకు. ఒకవేళ మీరు వెళ్ళి అడిగితే దానికి ప్రతిఫలం ఉంటుంది. మీరు అడగకుండా వెళ్ళి అడిగితే ఇస్తారా వాళ్ళు? అంటే మీరు అడగకుండా ఎవరైనా ఇస్తారంటే ఎవరుగా మీరు అడిగితే ఇద్దామని యేసయ్య కూడా ఎదురు చూస్తున్నాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, కానీ నువ్వు అడిగితే ఇద్దామని ఆయన ఆశతో వేచి ఉన్నాడు. నేనంటాను, ఆయన అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటే, గమనించండి, మీరు ఏది అడుగుతారో దానికంటే నేను అత్యధికముగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే దేవునికి తెలుసు నీకు ఏది కావాలి. దేవుని బిడ్డ, నువ్వు అడగవలసిన స్థితిలో నువ్వు ఉందువుగాక. అదే నేర్పుతున్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘంతో. అయ్యా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో ఉండవలసినది ఏంటో తెలుసా? కార్యసాధకము మనలో ఉందో. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖన భాగంలో దావీదుని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు బెత్లెహేములో పొలంలో ఉంటూ గొర్రెలను కాచుకుంటూ కొండ శిఖరము వైపు చూస్తాడు. దావీదు పొలములో ఉండి గొర్రెలను కాచుకుంటూ తనకు ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన పర్వతాన్ని చూచి ఈ మాట అంటాడు. ఆ మాట చదువుదాం చూడండి. కీర్తన లేఖన భాగము నుండి 61వ కీర్తన 2వ మాటను చూద్దాం. కీర్తన లేఖన భాగము 61వ కీర్తన 2వ మాటను చూడండి. ఇలాగా, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మరలా చదువుతున్నాను వినండి. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు గారు పొలములో నుండి యేసయ్యకు మొరపెడతా ఉన్నారు. తను ఎదుట ఒక ఎక్కలేనంత ఎత్తైన కొండ అతనికి కనబడుతూ ఉంది. ఎక్కలేనంత ఎత్తైన కొండ, తన స్థితి కాదు, ఎక్కేటటువంటి పరిస్థితి లేదు, ఎక్కేటటువంటి బలము లేదు, ఎక్కేటటువంటి సామర్థ్యత లేదు. అందుకే యేసయ్య అంటాడు, అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవాడిగా దావీదు ఉన్నాడండి. దావీదులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. అవంటే నాకు చాలా ఇష్టం. దావీదుని గురించి యేసయ్య అన్నారు, అయ్యా దావీదు, నీవు నా హృదయానుసారుడు అయ్యా, నీవు నా హృదయానుసారుడువు. అంటే యేసు ప్రభు హృదయాన్ని గెలిపించుకున్నటువంటి ఒక మంచి భక్తిపరుడు దావీదు. చిన్న వయసులోనే దేవుని కొరకు, దేవునితో ఒక బలమైన సాధనంగా ఆ పొలములో ఉండి మేకలు కాచుకుంటూ, గొర్రెలు కాచుకుంటూ ప్రభుని స్తుతిస్తున్నవంటి, ప్రభుని ఆరాధిస్తున్నవంటి ఒక మంచి యవన ప్రాయంలో ఉన్న ఒక మంచి భక్తిపరుడు దావీదు. దావీదు అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. గొర్రెలు కాచుకునేవాడండి, తర్వాత గొలియాతును పడగొట్టిన వాడండి, తర్వాత రాజు అయిన వాడండి, తర్వాత పాపములో పడ్డవాడండి అని ఇన్ని విషయాలు గుర్తొస్తాయే. నేనంటాను, ఇన్ని విషయాలు జ్ఞాపకం ఉన్న నీకు దావీదు ఎలా ప్రార్థన చేశాడు ఆ విషయం తెలియదు, కానీ పాపం చేసిన విషయాన్ని పట్టుకుని దావీదు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడని చెప్పేసి ఎత్తి పొడిచే స్వభావాలు చాలా ఉంటాయి. కానీ దావీదు పాపం చేసిన పిదప దేవుని సన్నిధిలో ప్రార్థించాడు తెలుసా మీకు? అయ్యా, నా అపరాధము క్షమించండి, దోషము క్షమించండి అని ప్రభు సన్నిధిలో ఎక్కెక్కి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే దేవుడు మరలా దావీదు పాపమును క్షమించిన వంటి భక్తి జీవితాన్ని కలిగిన వాడు ఈ దావీదు. గమనించండి, మనలో ప్రార్థనాను అనుభవం ఉండాలి, ప్రార్థన ఆధ్యాత్మిక జీవితం మనలో ఉండాలి. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము.
నేనంటాను, నీ ముందర నువ్వు ఎక్కలేనంత పరిస్థితి నీ ముందుందేమో, నువ్వు సాధించలేనటువంటిది నీ ముందుందేమో, నువ్వు సంపాదించుకోలేనటువంటిది నీ ముందుందేమో, కొండలాంటిది నీ ముందుండేమో. దేవునికి ప్రార్థన చేయి, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువా అని దావీదు వలె ప్రార్థన చేస్తే, ముందు చదివితే ఉంటుంది, దావీదు ప్రార్థన చేసిన మనవి అతనికి దయచేసనని పరిశుద్ధ లేఖన భాగంలో ఉంది. హల్లెలూయా. ఎలా అంటారా, చిన్న వయసులో దేవుడు దావీదుకి మంచి శక్తినిచ్చాడండి. ఆ పొలంలో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు తోడేళ్ళు వస్తే పరుగు వెళ్ళి దాన్ని వెంటాడి పట్టుకుని ఆ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ సంరక్షించేటువంటి ఒక మంచి బలాఢ్యుడిగా దావీదును దేవుడు అభిషేకించాడు. తర్వాత తనకున్న అన్నదమ్ములందరికంటే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి అభిషేకం పొందిన ఒక మంచి భక్తిపరుడు దావీదు. చూసారా? అంతేకాదు, సౌలుకి అల్లుడిగా చేసినటువంటి దావీదు ఒక రాజు స్థానంలో ఉండి అనేక మందిని శాసించే స్థాయికి ఎదిగాడంటే దేవుడు తనని ఆశీర్వదించాడా లేదా? తను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదుని ఎక్కించినప్పుడు నిన్నెందుకు ఎక్కించాడు చెప్పండి దేవుని బిడ్డ? నీలో కార్యసాధకం లేదు కాబట్టి నువ్వు ఎక్కలేకపోతున్నావు. నీలో కార్యసాధకం లేదు కాబట్టి నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. నీలో కార్యసాధకం లేదు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. పైగా నిందలన్నీ దేవుని మీద వేస్తున్నావు. ప్రభువుని నమ్ముకున్నాం కానీ మా పరిస్థితులు ఏంటి, మా ఇబ్బందులు ఏంటి, మమ్మల్ని ఆయన విడిచిపెట్టేశాడా, ఇలా మేము ఆయన దగ్గరికి వచ్చినందుకు మేము ఎలాగైపోయామో, అందులో ఉంటేనే బాగుండేమో, లేకపోతే ఇందులో ఉంటేనే బాగుండేమో అని దేవుని మీద నెపాలేసేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందుకే ఎఫెసీ సంఘంతో పౌలు గారు అంటారు, అయ్యా మనలో కార్యసాధకమైన తన శక్తి, మనలో కార్యసాధకం ఉండాలి. తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికముగా చేయగలిగిన యేసే. కాబట్టి మనలో కార్యసాధకం ఉండాలి. ఇక్కడ దావీదు అడిగాడయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అంటే దేవుడు తన మనవిని ఆలకించాడు. ఒక మహారాజు స్థానంలో దేవుడు తనని నిలుచోబెట్టాడు. ఎవరు ఎక్కలేనటువంటి సియోను కొండపైకి మోషే కానీ, సమూయేలు కానీ, యెహోషువ కానీ వీళ్ళెవ్వరు ఎత్తైన కొండ సియోను కొండ ఎక్కలేకపోయారు. కానీ దావీదు ఎక్కాడండి, సియోను కొండపైకి ఎక్కాడు. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన స్థితికి దావీదును దేవుడు నడిపించాడు. దావీదుని గురించి దేవుడు అంటాడు, దావీదు నీవు నా హృదయానుసారుడవయ్యా. ఎప్పుడైనా దేవుడు నిన్ను అలా అన్నాడా? నా కుమార్తె నీవు నా హృదయానుసారమైన తల్లివయ్యా, నా కుమారుడా నీవు నా హృదయానుసారుడవయ్యా అని దేవుడు సాక్ష్యం ఇచ్చేటువంటి ఒక మంచి భక్తిని కలిగి జీవించాలని మేము ఆశపడుతూ ఉంటాం సేవకులుగా. కానీ ఈనాటి సంఘాలు వచ్చామా, వెళ్ళామా, కూర్చున్నామా, మరలా వచ్చేసామా, ఇదే తంతు తప్ప సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైన బైబిల్ ధ్యానం లేదు, సరైన విజ్ఞాపన లేదు, మొర్రపెట్టేవారు లేరు. దేవుడు నీలో ఆ కార్యసాధకం లేకపోతే దేవుడు నీ జీవితంలో ఎలా కార్యాలు జరిగిస్తాడు? దేవుని బిడ్డ, తీగ లాగితే డొంకంతా కదిలిందని నువ్వు లాగవలసిన తీగ లాగుతున్నావా? లోకానుసారమైన తీగలన్నీ లాగుతున్నావా? లోకానుసారమైన వాటి వైపు వెంపర్లాడుతున్నావా? దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే వాటన్నిటి నుండి బయటికి రావడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. దావీదు అంటాడయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించవయ్యా అని దావీదు అడిగాడు. దేవుడు ఇచ్చేశాడు తెలుసా? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అలా మీరు అడిగితే దేవుడు ఇస్తాడు. నువ్వు అడగకుండా దేవుడు చాలా విషయాలు నీ జీవితంలో చేశాడే. ఒకసారి మీ జీవిత పరిస్థితుల గుండా ప్రయాణం చేయండి. ఒకసారి నువ్వు అడగకుండానే దేవుడు చాలా విషయాలు నీ జీవితంలో జరిగించిన చాలా సందర్భాలు ఉంటాయే. మరి అడిగితేనే ఇస్తాడండి దేవుడు అని నువ్వు ఎలా అడగగలుగుతావు తల్లి? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? దేవుని కుమారుడా, ఈ రోజున క్రైస్తవులకి దేవుడు చక్కటి మాటలు పరిశుద్ధ లేఖన భాగంలో తెలియపరుస్తున్నప్పుడు వాటిని విని వాటి చొప్పున గ్రహించువాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు, ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కాబట్టి
ఎఫెసీ సంఘంతో అంటాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి, ఆ కార్యసాధకమైన శక్తి నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 29వ మాటలో ఈ రీతిగా ఉంది. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మరలా చదువుతున్నాను చూడండి. అందుకు యేసు ప్రభువారు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఇక్కడ అంటాడు, మీరు లేఖనాలని లేదా దేవుని శక్తిని ఎరుగక మీరు పొరబడుచున్నారయ్యా. దేవుని లేఖన భాగములో ఉన్న శక్తి ఎలాంటిదో నీకు తెలుసా? ఈ లేఖన భాగాలను చదివిన అనేక మంది త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, అనేక మంది పాపాత్ములు మారి దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా మార్చబడ్డారే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే కదా పౌలు రక్షించబడ్డాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే కదా దేవుని భక్తులు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడబడుతున్నారు. ఇలాంటి లేఖనములలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? అందుకే నేను చాలా మార్లు సంఘంతో చెప్తాను, మీరు కనీసం రోజుకి 3 అధ్యాయాలు చదవండమ్మా అంటాను నేను. 3 అధ్యాయాలను రోజుకు చదువుతూ ఉంటే సంవత్సరానికి ఒకసారి నీ పరిశుద్ధ లేఖన భాగాన్ని సంపూర్తిగా చదవగలుగుతావు. నువ్వు రక్షణ పొంది కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివావా? చాలామంది అంటారు, మేము బాప్తిసం తీసుకుని 15 సంవత్సరాలు అయిందండి, మేము సీనియారిటీస్ అండి, మేము సీనియర్స్ అండి అంటారు తప్ప ఆ సీనియారిటీలో సిన్సియారిటీ లేని అనేక మందిని బట్టి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో కార్యసాధకమైన శక్తి లేకపోతే నీ జీవితాల్లో నువ్వు అడుగు వాటిని ఎలా పొందుకుంటావు? నువ్వు ఊహించు వాటిని ఎలా పొందుకుంటావు? అందుకే మీరు లేఖనములను కానీ ఆయన శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారయ్యా. ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారిగా మీరు ఉండాలి. ముందు ఈ వాక్యాన్ని ధ్యానించేవారుగా మీరు ఉండాలి. మనలో ఈ శక్తి ఉండాలి, మనలో కార్యసాధకం ఉండాలి. అంటే మనలో పని చేయవలసిన విధానం ఏంటంటే ఆయన లేఖన భాగాలను గ్రహించేవారిగా మనం ఉండాలి. ఆయన లేఖన భాగాలను చదివితే తన శక్తి, తన ప్రభావము నీ జీవితాల్లో పనిచేస్తుంది. నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన లేఖన భాగములో ఉన్నటువంటి శక్తిని నువ్వు గ్రహించాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుతున్నావా? దేవుని క్రైస్తవ బిడ్డ, నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. చదువుతున్నావా? సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేకపోతే నువ్వు అడుగు వాటిని ఎలా పొందుకుంటావు? మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని చూద్దాం. కీర్తనకారుడు రచించిన 119వ కీర్తన 105వ చరణాన్ని ఈ రీతిగా ధ్యానం చేస్తే, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. మరలా చదువుతున్నాను, వినండి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. గమనించండి, ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నీ కట్టడాలు మేము గైకొనాలంటే నా ప్రవర్తన ఇదిగో స్థిరత్వంలో ఉంటే ఎంత మేలు అని అంటాడు. ఈ రోజున స్థిరత్వం లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. స్థిరత్వం లేని చాలామంది క్రైస్తవులు ఎందుకు బ్రతుకుతున్నారనే విషయాన్ని గ్రహించలేని వారు ఉన్నారు. ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నా ప్రవర్తన స్థిరపడి నుండినంత ఎంత మేలయ్యా, ఎంత మేలు. స్థిరంగా ఉంటే ఎంత మేలు ఉంటుంది మా జీవితాల్లో. ఈ రోజున చాలామంది స్థిరత్వం కలిగి ఉన్నారా? లేరే. స్థిరత్వం లేదు. ఎక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే అక్కడ, ఇలాగా ఇదొక కప్పల్లాగా గెంతుతూ ఉంటారే తప్ప స్థిరత్వం లేదు. నా ప్రవర్తనలో స్థిరత్వం లేదు కాబట్టి నా జీవితాల్లో ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. నాలో కార్యసాధకం లేదు కాబట్టి ఆశీర్వాదాన్ని నేను రుచి చూడలేకపోతున్నాను అనే విషయాలు గైకొనట్లేదు. కానీ ఇక్కడ లేడు అని అక్కడికి, అక్కడ లేడు అని ఎక్కడికిలా ఇది జంపింగ్ ఫ్రాగ్ లాగా జంపు చేస్తున్నారే తప్ప స్థిరత్వం లేని, కార్యసాధకము లేని విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాలము దేవుడు
ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కార్యసాధకం లేకుండా నీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటావు? స్థిరత్వం లేకుండా నీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటావు? ఈ బైబిల్ వాక్య ధ్యానం లేకుండా నీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటావు? తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా ఏ తీగలాగుతున్నావు నువ్వు? లోకానుసారమైన తీగలాగుతున్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఈ విషయాలను గ్రహించాలని యేసయ్య చక్కటి శ్రేష్టమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ మాటలో, వాక్యము వినువారు మాత్రమే కాక దాని ప్రకారము చేయువారై ఉండుడి. మరలా జ్ఞాపకం చేస్తాను, వాక్యము వినువారునై గాక దాని ప్రకారము చేయువారునై ఉండుడి అంటాడు. వింటారు తప్ప చాలామంది చేయరండి. ఎందుకో? మందిరానికి వచ్చి కూర్చుని ఆ చెప్పే వాక్యాన్ని వినడానికి ఎందుకో చాలా కష్టం అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని వినడానికి చాలామందికి ఎందుకో? నేను అంటాను, వాక్యం వింటే దాన్ని వినిన వారు దాని ప్రకారం నడవగలుగుతారు. వినని వాడి ఎట్లా నడుస్తాడు చెప్పండి? అంతే కదా. విననివాడి ఎట్లా నడుస్తాడు? దాని ప్రకారము నడవాలంటే వినాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, వినువారై ఉండాలి. మనలో కార్యసాధకమైన శక్తి, మనలో కార్యసాధకము ఇవి ఉండాలి. ప్రార్థించేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, స్థిరత్వం కలిగేవారిగా ఉండాలి. ఇవి లేకుండా దేవుడు నీ జీవితాల్లో నువ్వు అడుగు వాటిని ఎలాగిస్తాడు? ఎదురు ప్రశ్న, అడిగితేనే ఇస్తారా అండి? అడగందే అమ్మైనా పెట్టనప్పుడు దేవుడు ఎలాగిస్తాడు? లోక సామెత ఉందే, అమ్మ అడగకపోయినా పెడతదట. అమ్మ ప్రేమ కదా అది, తల్లి ప్రేమ. ఆయన అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరిస్తాను. మరొక మాట్లాడంటాడు, నీ తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువని అంటాడు. ఎంత అద్భుతమైన మాటలండి పరిశుద్ధ లేఖన భాగంలో. అడగకుండా పెట్టే అమ్మైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువని అంటాడు. అంతటి శక్తి కలిగిన దేవుడు, ప్రేమామయుడు, నీతో మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? మనలో కార్యసాధకమైన శక్తి ఉండాలి. ఆ కార్యసాధకమైన శక్తి ఏంటో తెలుసా? ప్రార్థించేవారిగా ఉండాలి, లేఖన భాగాలను గ్రహించేవారిగా ఉండాలి, వినువారు మటుకే కాదు దానిని గ్రహించేవారిగా మీరు ఉండాలి, స్థిరపడి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. నా ప్రవర్తన గ్రహించినట్లు నాలో స్థిరపడే మనసుంటే ఎంత మేలయ్యా. స్థిరత్వం లేని మనసులు ఈ రోజున చాలామంది క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. స్థిరత్వం లేకుండా నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయనేమో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు తీయబడును అన్న వాగ్దానాలను బట్టి నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడే. అడగడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అడగాలి తల్లి. దేవుని అడగాలంటే ఉదయమును లేచి ప్రార్థించే జాబితాల్లో నీవు నీ కుటుంబం ఉందువుగాక. అందుకే ఈ మొదటి జామున పరిశుద్ధ పరలోకము నుండి తన దేవదూతలు ఒక్కొక్క బుట్ట పట్టుకుని నీ దగ్గరికి వస్తారయ్యా. ఆ బుట్టలో నీ ప్రార్థనాంశతలు నింపితే ఆ బుట్టను తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెడతారయ్యా. ఇన్ని సందర్భాలు చాలామంది విన్నా సరే గ్రహింపలేకుండా వారి మనస్సులను లోకం వైపు త్రిప్పుతూ ఉన్నారే. వారి పట్ల దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? అందుకే దేవుడు వినువారు మట్టుకే కాక దానిని మీరు ప్రకారముగా దానిని ఆచరించు వారిగా మీరు ఉండాలని పరిశుద్ధ లేఖన భాగంలో అంటాడు. అంతేకాదు మరొక సందర్భంలో మరొక గ్రంథములో ఆయన అంటాడు, మీరు నాలో నిలిచి ఉండిన ఎడల నేను మీ యందు నిలిచి ఉండును, అప్పుడు మీరు బహుగా ఫలించుదురు. అయ్యా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాలో ఫలిస్తే, మీరు నాలో అంటుకట్టబడితే నేను మీలో ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు చక్కటి శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు కదమ్మా. కాబట్టి ఈ ఉదయకాలము ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న పౌలు గారు నీతో మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మనలో కార్యసాధకమైన
తన శక్తి చొప్పున నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీలో ఆ కార్యసాధకాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఏంటి ఆ కార్యసాధకం అంటే? మనం మాట్లాడుకున్నాం కదా, వినువారు మట్టికే కాక దానిని ప్రవర్తించేవారిగా ఉండాలి. దేవుని లేఖన భాగముల శక్తిని గ్రహించేవారిగా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునితో స్థిరత్వము కలిగి ఉండాలి. ఆయనతో అంటుకట్టబడే స్వభావమైన ఈ కార్య సాధకాలు మీరు ఎప్పుడైతే దేవునిలో ఏర్పాటు చేసుకుంటారో, అద్భుతమైన మాట, మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నేను మీ జీవితాల్లో చేయబోతున్నాను. ఆమేన్. అలా దేవుడు మీ జీవితాల్లో చేయునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నయ్య, దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నీవు మార్చబడాలి. నీలో కార్యసాధకం ఉండాలి. ఆ కార్యసాధకాన్ని బట్టి తన శక్తి చొప్పున నువ్వు అడుగుతావో, ఏది అడుగుతావో, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, కష్టాల, భయంకరమైన పరిస్థితుల, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను అలా ఆశీర్వదించాలని సేవకులు నీ కొరకు ఒక బలమైన ఆ ప్రార్థనా పరులుగా ప్రార్థన చేసేవారిగా ఉండారు. గమనిస్తున్నావా? ఏదో బ్రతుకుతున్నాననే ఆలోచనలో పడి బ్రతికేస్తున్నావు అంతే తప్ప, ఎందుకు బ్రతుకుతున్నావనే విషయాన్ని గ్రహింపలేని అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానముతో నడుచుకోవాలా. పరిశుద్ధ లేఖన భాగం నీతోనే మాట్లాడతావు. కాబట్టి ఇక నుండి అయినా నీలో కార్యసాధకాన్ని ఏర్పాటు చేసుకో, ప్రారంభించు. చాలామందికి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా మాకు ఉద్యోగాలు లేవు నాయన, ప్రార్థన చేయండి, కుటుంబ పరిస్థితులు బాగుంటలేదయ్యా అని వారి సాక్ష్యాలు చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఒక మంచి ఉద్యోగాన్నో లేక మంచి వ్యాపారం ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగాన్ని వంక పెట్టుకునో, వ్యాపారాన్ని వంక పెట్టుకునో దేవుని మందిరాన్ని మానేసేవారు అనేక మంది. నిజమే కదా? ఉద్యోగం లేనంతసేపు దేవుడు ప్రార్థన ఉంటావు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం రాడు, ప్రార్థన జ్ఞాపకం రాదు. అడిగితే వ్యాపారాలండి, ఉద్యోగాలండి, ఖాళీ లేదండి, సెలవు ఇవ్వట్లేదని సాకు చెప్పుకుంటూ ఉంటావే. నీలో కార్యసాధకం లేదు. దేవుడు ఎలాగిస్తాడు నీ ఆశీర్వాదం? గమనించండి. మార్పు నందుడి, మీ హృదయములను దేవుని కొరకు స్థిరపరచుకొనుడి. అప్పుడు మీరు అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థన సారాంశం ఏంటంటే, నీ కుటుంబము నీవు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. యోబు తన కుటుంబం కొరకు, బిడల కొరకు ఉదయమును లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి కొరకు బలి అర్పణ అర్పించేవాడిగా ఉన్నాడే. ఒబేదోదోము తన ఇంటి వారందరూ మందసం ఎదుట మోకరించి 3 నెలలు ప్రార్థన చేయగా తన ఇంటిని దేవుడు ఆశీర్వదించాడే. ఉందా అలాంటి ప్రార్థనా జీవితం నీలో? లేకపోతే ఇక నుండి అయినా ప్రార్థించేవారిగా మీరుందురుగాక. అలా ఉండాలని యేసయ్య పేరట నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, సహోదరుడా, ప్రియ తల్లి, తండ్రి, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితం అంటే ఏదో అనుకుంటున్నావేమో. సాతానుడు నిన్ను ఎలా మృంగుదనని గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. లోకములు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు, గొడవలు, ఎన్నో అల్లర్లు, చల్లర్లు జరుగుతూ ఉంటే గ్రహింపు లేకుండా లోకానుసారమైన వాటి వైపు వెంపర్లాడితే దేవుడు ఎలా నేను దీవిస్తాడు చెప్పండి? కాబట్టి గమనించి మార్పు నొంది సరిదిద్దుకుని సరి చేసుకుంటే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. మీలో కార్యసాధకాన్ని ప్రారంభించండి. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికముగా చేయబోతున్నాడు. ఆమేన్. అలా చేయాలని హృదయపూర్వకంగా నేను యేసయ్య సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలా ఉంటారా? ఒకసారి మమ్మల్ని మీరు సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, అయ్యా మీకు వందనాలు. ఈ ఉదయకాలము ఎఫెసీ సంఘముతో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడుతున్నావే.
మాలో కార్యసాధకమైన శక్తి అయా మాకు ఏర్పాటు చేయండి. ఈ వాక్యం అనే శక్తిని మాకు దయచేయండి. ప్రార్థన అనే శక్తిని మాకు దయచేయండి. స్థిరత్వం అనే కార్య సాధకాన్ని మాకు ఏర్పాటు చేయండి. నీలో అంటుకట్టబడి నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని నాయనా మాకు జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయా వినువారు మట్టుకే కాక దానిని ఆచరించే జాబితాల్లో మమ్మల్ని ఉంచుమని నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ప్రతి పరిస్థితులను మార్చండి. ఈ ఉదయకాల ప్రార్థనలో మా ప్రతి అవసరతలన్నీ తీర్చబడును గాక. అట్టిగా మమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంపొందించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మాలో ఉన్న అవిధేయత అతిక్రమణలన్నిటి నుండి విడుదల మాకు కలుగునుగాక. నీ శక్తి చొప్పున మాకు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మేము పొందుకుందుముగాక. మీరే సహాయమును చేయండి. కృప చూపించి ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి. నైనా ఎవరైతే ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వారు నీ మాటలు వింటున్నారో, వారి ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు, నిశ్చయముగా నీ ఆశీర్వాదము వారి కనులారా చూచెదురుగాక. సహాయం చేయండి. అడగకుండానే ఇస్తావు నాయన, కానీ అడిగే బాధ్యతను మాలో పెట్టినందుకు వందనాలు. ఆ బాధ్యతను మేము అయా తూచా తప్పకుండా పాటించేవారిగా మమ్మల్ని మీరు స్థిరపరిచి సహాయమును చేయమని, ఇంకను సరిదిద్ది సరిచేసి నీ కొరకు బలమైన సాధనాలుగా మీరు మమ్మల్ని నిలవబెట్టుకోమని, మా ప్రార్థనా మనవులు మీరు ఆలకించమని యేసయ్య నామమున మిక్కిలి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. సంతోషం. ప్రతి ఉదయకాలము ఈ ప్రార్థన జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాలను బట్టి మేము మొన్నటి వరకు ఇవ్వలేకపోయాము. మరలా దేవుని కృప చొప్పున ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మాతో పాటు కలిసి దేవుని నామాన్ని మహిమపరచండి, ప్రభుని ఆరాధించండి. అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. మీరు కూడా పొందుకోవాలని ఆశపడితే ఉదయములు లేచి దేవునితో సహవసించే వారిగా మీరుందురుగాక. అలాగే తణుకు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా మాతో పాటు కలిసి ఈ పరిచర్యలో దేవుని స్తుతించాలి అని అనుకుంటే మిమ్మల్ని ప్రేమతో కర్మేలు ప్రార్థనా మందిరం ఆహ్వానిస్తూ ఉంది. మరి రండి, పాల్గొనండి. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మాతో పాటు కలిసి ప్రభుని స్తుతించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఒకవేళ ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆధ్యాత్మికకరంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా దేవుడు వారిని మిమ్మల్ని దీవిస్తాడు. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా మేము అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ పరిచర్యకు మీరు సహకరించాలనుకుంటే ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయి, పరిచర్య వివరాలు ఉంటాయి, మా అడ్రస్, మా ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా, మెసేజెస్ ద్వారా, సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కర్మేల్ మినిస్ట్రీస్ తణుకు అనే పరిచర్యను మీరు ఫాలో అవ్వండి. తద్వారా మా యొక్క పరిచర్య వివరాలు, ఆరాధనలు మీకు తెలుస్తాయి. కాబట్టి చక్కగా మీరు కూడా మాతో పాటు కలిసి పాల్గొనడానికి దేవుడు తన కృప చూపుతా ఉన్నాడు. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంతోషం. రేపటి ఉదయకాల ప్రార్థనలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.